నకిలీ మద్యం కేసుని సిబిఐకి అప్పచెప్పాలట. ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు ప్రతి కేసును కూడా సిబిఐకి అప్పచెప్పాలి అని అడుగుతున్నారు. దీని మీద చాలా జోకులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి సిబిఐ కేసు ఇప్పటికీ తేలలేదు. కాబట్టి సిబిఐకి ఇస్తే మనం చాలా సేఫ్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు. అందువల్లే పదే డిమాండ్ చేస్తున్నారు అని. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ నకిలీ మద్యం కేసుని సిబిఐకి ఇవ్వాలి అని చెప్పి ఎందుకు ఈ పిటిషన్ వేశారు? ఎవరు వేసింది? జోగి రమేష్. ఆయన మొన్నే అరెస్ట్ చేశారు కదా. ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే నకిలీ మద్యం కేసులో రాజకీయ కోణంలో దర్యాప్తు జరుగుతోంది. సో ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ కాబట్టి దీని మీద ఆబ్జెక్టివ్గా దర్యాప్తు జరగాలంటే సిబిఐకి అప్పచెప్పాలి. సో సిబిఐకి అప్పచెప్తే ఆబ్జెక్టివ్గా దర్యాప్తు జరుగుతుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారన్నమాట. సరే, ఏపీ హైకోర్టు అయితే దీని మీద నోటీసులు ఇచ్చిందట అందరికీ, సిఎస్ గారికి, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, డీజీపీకి. సో కౌంటర్లు వేసిన తర్వాత మళ్ళీ హీరింగ్కి వస్తుంది ఈ నెల 12న. అయితే ప్రభుత్వం వారు ఏమైనా ఆర్గ్యూ చేశారంటే నిందితులే, వాళ్ళని ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి అనే విషయాన్ని నిర్ణయించలేరు, అది కరెక్ట్ కాదు, ఆ ఏజెన్సీ కాదు ఈ ఏజెన్సీ చేయాలి అని చెప్పి అడిగేటువంటి హక్కు నిందితులకు లేదు అని. సరే, హైకోర్టు ఏమని తీర్పిస్తుందో తర్వాత తెలుస్తుంది. కానీ పాయింట్ ఏమిటంటే ఎందుకు సిబిఐకి అప్పచెప్పాలి? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతోటి, రాజకీయ ప్రేరణతోటి ఈ కేసులు దర్యాప్తు చేస్తోంది మా మీద, అందువల్ల మాకు న్యాయం జరగదు అని కదా వైసీపీ వాదన. మరి ఇదే సూత్రం గతంలో ఎందుకు వర్తించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనేక కేసులు అప్పటి ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెట్టారు, ఇంక్లూడింగ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు, ఒకటి కాదు అరడజన కేసులు పెట్టారు కదా, పెట్టి జైలు కూడా పంపించారు కదా. అప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు మరి అధికార పార్టీ ప్రతిపక్ష నాయకుడి మీద ఈ విధంగా కేసు పెడుతోంది, జైలుకు పంపిస్తోంది కాబట్టి అది కరెక్ట్ కాదు, దీన్ని రాజకీయ ప్రేరేపితం అని చెప్పి అనుకుంటారు, అంటారు. అందువల్ల ఈ కేసుల్ని మేము దర్యాప్తు చేయం, సిబిఐ మాత్రమే దర్యాప్తు చేస్తే బాగుంటుంది ఆబ్జెక్టివ్గా అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సిబిఐ వాళ్ళకి లేఖ రాయలేదు? సిబిఐ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పలేదు? ఆ కేసులన్నీ ఆయన మీదే కాదు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, అప్పటి ప్రతిపక్షం కదా అది, ఆ నాయకుల మీద బోల్డెన్ కేసులు పెట్టారు కదా, చాలామంది జైలు కూడా పంపించారు కదా. ఈ సూత్రం అప్పుడు ఎందుకు వర్తించదు? నిజమే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకుల మీద ఏమైనా కేసులు పెట్టినప్పుడు అందులో ఖచ్చితంగా ఆ పొలిటికల్ మోటివ్ ఎంతో కొంత ఉంటుంది, సందేహం లేదు అందులో. మరి అటువంటి కేసుల్ని పక్షపాత రహితంగా దర్యాప్తు చేయడానికి, చేశారు అన్నట్టుగా కనిపించడానికి మరి సిబిఐ లాంటి ఏజెన్సీకి అప్పచెప్తే బాగుంటుంది అనేది ఉద్దేశం. అయితే అప్పుడు ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఆయన పార్టీ వైసీపీ వాళ్ళు రైజ్ చేసేటువంటి అనేక ఇష్యూస్ ఈ రకమైనటువంటి హిపోక్రసీ వల్ల ఆర్గ్యుమెంట్కి నిలబడవు. ఇదొకటే కాదు, ఆయన సీఎంగా ఉంటేనేమో ఆయన ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేయొచ్చు అపోజిషన్ లీడర్స్ని, కానీ వేరే ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నాయకుల్ని ప్రాసిక్యూట్ చేస్తే అందులో పొలిటికల్ మోటివ్ ఉంటుంది కాబట్టి సిబిఐకి అప్పచెప్పాలి అంటారు. అదేవిధంగా తాజాగా సాక్షిలో పెద్ద వార్త వచ్చింది ప్రైవేట్ మెడికల్ కాలేజీల గురించి. చాలా కాలంగా వస్తుంది కదా. సరే, మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయడం కరెక్టా కాదనే డిబేట్ పక్కన పెట్టండి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే వైసీపీ చేస్తున్న విమర్శలకి లెజిటిమసీ ఉందా లేదా అని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేటైజ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది, ఇది తప్పు, దీనివల్ల నష్టం జరుగుతుంది, ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయటం వల్ల పేదలకి వైద్య విద్య అందకుండా పోతుంది అనేది కదా విమర్శ. కానీ గమ్మత్తు ఏమిటంటే ఇదే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎవరిచ్చారు జీవో? ప్రైవేట్లో ఏ విధంగానైతే ఫీజులు ఉంటాయో అదే విధంగా కొత్తగా కట్టబోయేటువంటి ఈ మెడికల్ కాలేజీల్లో కూడా ఉంటాయి అని చెప్పి జీవో ఇచ్చారు. అంటే ప్రైవేట్ కాలేజీల్లో ఏ విధంగానైతే 3 రకాల కేటగిరీస్ ఉంటాయో ఏబిసి, అవే కేటగిరీస్ ఇందులో కూడా ఉంటాయి అని. అదే రకమైన ఫీజ్ స్ట్రక్చర్ని ఇక్కడ కూడా పెట్టారు. కాబట్టి ప్రైవేట్కి గవర్నమెంట్కి తేడా లేకుండా చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం. కాబట్టి ఆయన ఇప్పుడు క్రిటిసైజ్ చేయటం ఏంటి? వేరే వాళ్ళు క్రిటిసైజ్ చేశారంటే అర్థం ఉంది, అసలు గవర్నమెంట్ ఎందుకు నడపకూడదు, ఇది ఎక్కువ భారం కాదు కదా,
ఈ మాత్రం ఖర్చు కూడా ప్రభుత్వం భరించలేదా, వేరే వాటి మీద బోళ్ళంత ఖర్చు చేస్తున్నారు అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు కొంతవరకు లెజిటిమేట్. కానీ వైసీపీకి ఎక్కడొచ్చింది ఈ హక్కు? వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన దానికి మధ్య తేడా ఏమీ లేదు. ఒకటే తేడా ఏమిటంటే కాలేజీలకు కట్టేటువంటి బాధ్యత కూడా ప్రైవేట్ రంగందే, ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ పెట్టదు, అంతే తేడా. ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ స్టూడెంట్స్ ఆర్ కన్సర్న్డ్, వాళ్ళు కట్టాల్సిన ఫీజుల వ్యవహారంలో ఎటువంటి తేడా లేదు. గతంలో పేరుకి ప్రభుత్వం అని చెప్పినా కూడా అందులో 3 కేటగిరీలు పెట్టి ప్రైవేట్ రంగంలో ఏ రకంగానైతే ఫీజు స్ట్రక్చర్ ఉందో అదే పెట్టారు. అప్పుడు తాము చేసింది అది కరెక్టు, ఇప్పుడు తప్పు. అదేవిధంగా అప్పుడు భారీ ఎత్తున పోలీసుల్ని వీఆర్లో పెడితే అది కరెక్ట్. కానీ ఇవాళ వాళ్ళంతా వీఆర్లో చాలామంది కొనసాగుతూ ఉంటే అదేమో తప్పు. అక్కడే వస్తోంది వైసీపీకి క్రెడిబిలిటీ ఇష్యూ.